నమస్కారం. మై రియల్ సొసైటీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూసుకుంటే రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాయి. ముఖ్యమంత్రి విజయ్ గారు బల పరీక్షలో నెగ్గడం ఒక విశేషమైతే ఆ గెలుపు వెనుక అన్నాడీఎంకే వచ్చిన చీలిక అంతకంటే పెద్ద సంచలనం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలే విజయ్ గారికి జై కొట్టడం చూస్తూ ఉంటే ఆ పార్టీ మనుగడ ఇంకా కష్టమేనా అన్న అనుమానం కలుగుతూ ఉంది. ప్రధానంగా ప్రతిపక్షం అంటే ప్రజల సమస్యల మీద పోరాడాలి. కానీ అన్నాడీఎంకే పార్టీలోని ఒక వర్గం నేరుగా విజయ్ గారి పార్టీకి టీవీకేకి మద్దతు ఇవ్వడం చూస్తూ ఉంటే ఆ పార్టీలో నాయకత్వం మీద ఎంత అసంతృప్తి ఉందో అర్థమవుతా ఉంది. ప్రజల పక్షాన నిలవాల్సిన వాళ్ళే అధికారం వైపు చూస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ఏకే కాంగ్రెస్, వీసీకే పార్టీలు, లెఫ్ట్ పార్టీలు డీఎంకేతో ఉన్నప్పటికీ అసెంబ్లీలో మారిన ఈ సమీకరణాలు చూసి ఆశ్చర్యపోతున్నాయి. అన్నాడీఎంకే బలహీనపడడం విజయ్ గారికి కలిసి వచ్చే అంశం. అటు క్యాడర్, ఇటు ఓటర్లు ఇప్పుడు అన్నాడీఎంకే కంటే టీవీకేనే ఆల్టర్నేటివ్ అని ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు జయలలిత గారు ఉన్నప్పుడు తిరుగులేని శక్తిగా ఉన్న అన్నాడీఎంకే పార్టీ ఇప్పుడు అలా ముక్కలవడం ఆ పార్టీ మనుగడకు పెద్ద ప్రమాదం. ఎమ్మెల్యేలే అధికార పక్షానికి సపోర్ట్ ఇస్తే ఇక క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎవరి కోసం పనిచేస్తారు? రాజకీయాల్లో శూన్యం ఎప్పుడూ ఉండదు. ఒక చెట్టు కూలితే ఆ ప్లేస్లో ఇంకో మొక్క వస్తుంది. ఇప్పుడు అన్నాడీఎంకే స్థానాన్ని విజయ్ గారు భర్తీ చేస్తున్నారా? ఈ పరిణామాల తర్వాత అన్నాడీఎంకే మళ్ళీ కోలుకుంటుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి లోతైన విశ్లేషణల కోసం మై రియల్ సొసైటీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.